రేవంత్ అన్న హైడ్రా పెట్టి ఇండ్లను ఉలగొడుతుండు. నువ్వు ఇదెలా రాగే ఊకో, నీకు ఎందుకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు? చెప్పు మరి, నీకు తెలిస్తే చెప్పు. 2017ల ఇంటికి డబ్బా ఫోన్ ఉండే. వాళ్ళ దగ్గర టచ్ ఫోన్ ఉందా? లేదు. అది కూడా ఓళ్ళకు ఒక్కళ్ళకి టచ్ ఫోన్ ఉండే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముఖేష్ అంబాయి వచ్చేసింది, నెట్వర్క్ను పెంచిండు. పెట్టిన వాళ్ళే ఇప్పుడు ఇంటికి 2-3 టచ్ ఫోన్లు అయినాయి. ఒకప్పుడు రీఛార్జ్ ఎంత ఉండే? 250 ఉండే, ఇప్పుడు 350 అయింది. ఓకే, ఇప్పుడు 2024 కదా, ఇప్పటికి ఎన్ని ఫోన్లు అయినా లెక్కేసినాను. అరే, నేను అడిగింది ఏంటిది, నువ్వు చెప్పేది ఏంటిది అంటే నీకు అర్థం కాలేదు? ఇంకా అర్థం కాకనే అడుగుతున్నా. అయితే 2017 నుంచి వెళ్ళి ఇప్పటికి ఎన్ని టచ్ ఫోన్లు అయ్యారు. అప్పటికి కూడా జనాలు బాగా మంది అయ్యారు. జనాలు బాగా మంది అయితే రేపు పొద్దున వర్షం వచ్చింది అనుకో, లేట్ అవుతాయి, ఆగాయి. రేపు ఎండాకాలం వచ్చినా మనకి ఏంటంటే వాటర్ కోత ఉండొద్దని చెర్లలో కట్టిన ఇళ్ళని తీసేస్తున్నారు. కానీ ఇలా గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్నగారు తప్పేం లేదు, కానీ తీసేసేటప్పుడు ఏమవుతుందని అంటే పర్మిషన్ ఇచ్చిన తప్పు. సరే, ఆ చెత్తను వచ్చేయని, కానీ ఏంటంటే అలా బట్టలు అవి ఉంటాయి కదా, పాపం వాళ్ళ బట్టలను కూడా తీసుకొని ఇస్తున్నారు. ఇంకా పాప, చిన్న పాప స్కూల్ కోదా అన్నా కానీ బుక్కులు తీసుకొని వెళ్ళారట. నాకు కూడా బాగానే అనిపించింది. చూసినా వెనుక కర్రం దగ్గర మెడల చైను అండ్ టోపీ అవన్నీ చూసినా ఎట్లున్నాడో రిచ్ కిడ్లు. ఆ రిచ్ కిడ్ని కూడా ఒత్తిపారేసాడు. అందుకే సైలెంట్గా మూసుకొని కూకున్నాడు. అవు కానీ ఇవన్నీ తెలిసినట్టు మాట్లాడుతుర్రు మీ రోజులు. అసలు చెప్పండి, నీకెందుకురా కర్రోడా? ఒక ఇంట్లో 3 ఉన్నారు అనుకో, 3 టచ్ ఫోన్లకు లెక్కెత్తి ఎంత అవుతుందో బిల్లు చూసినా? 350, 1,050 రూపాయలు అవుతుంది ఒక్క నెలకు. ఎందుకంటే ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి లేవు, కానీ ఇప్పుడే ఖర్చులు పెరిగినాయి. ఖర్చులు పెరిగి నెట్వర్క్లు పెంచి రోడ్ ఎక్కుతేనేమో పెట్రోల్ ధరలు పెంచి ఎట్లా బతుకుడేమో చెప్పు. అవు మంచి చెప్పినాయి, ఇవైతే బాగున్నాయి ఖర్చులు అయితే. ఏం చేద్దాం, కాలం గట్లుంది. 2010 నుంచి వెళ్ళి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందో, ఖర్చులు కూడా గట్లేను. ఈ వీడియోలో గిట్లా ఏమైనా ఇబ్బంది అయితే మమ్మల్ని తిట్టుకోకూడదు. ఈ వీడియో సారీ, ఎందుకనంటే మాకు తీయాలనిపించింది తీసినాం. ఏమైనా తప్పుగా ఉంటే సారీ, మా అందరి తరపు నుంచి వెళ్ళి సారీ.